సాధికారత మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్థితిగతులను పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అవి విజయవంతంగా నడుస్తుండటంతో వాటిని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన సెర్పు పనులను మరింత వేగం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు సక్సెస్ఫుల్ గా నడుస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 39 ప్రాంతాల్లో కొత్తగా పెట్రోల్ బంకుల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే వాటి ఏర్పాటుకు సంబంధించిన పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బంకుల ఏర్పాటు ప్రముఖ ఆయిల్ కంపెనీలైన HPCL, IOCL, BPCL తో సెర్పు చర్చలు జరిపింది. ఈ ఆయిల్ కంపెనీల సహకారంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ, లీజు ఒప్పందాలు, లేఅవుట్ల రూపకల్పనకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్, వికారాబాద్, వనపర్తి, ఖమ్మం, కొమరంభీం, హన్మకొండ జిల్లాల్లో ఇప్పటికే స్థలాన్ని గుర్తించడం, నిర్మాణ పనులు స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక కరీంనగర్ జిల్లాలో బంకుల ఏర్పాటుకు NOCలు లభించగా కామారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే లీజుల ఒప్పందాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని ప్రాంతాల్లో NHA, ఫైర్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు తీసుకునే పనులు జరుగుతున్నాయి. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరగా నూతన పెట్రోల్ బంకులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా శక్తి సాయంతోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను 2034 నాటికి కోటీశ్వర్లను చేసే బాధ్యతను తమ మంత్రివర్గం తీసుకుంటుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం తమ సర్కార్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళలు సూపర్ మార్కెట్లు ప్రారంభించాలని, గోడౌన్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 8,000 స్వయం సహాయక బృందాల గ్రామ సంఘం భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య సొంత చెల్లెలను అన్నలు ఇంట్లో నుంచి వెళ్లగొడుతున్నారని, ఆస్తిలో వాటా అడుగుతారనే కారణంతో సొంత చెల్లిని కూడా ఇంట్లో నుంచే పంపిస్తున్న సందర్భంలో కోటి మంది ఆడబిడ్డలను ఈ మంత్రివర్గం సొంత సోదరి మనులా భావించి వారికి చీర పెట్టే కార్యక్రమాన్ని, వారిని ఆర్థికంగా నిలబెట్టే ప్రణాళికను రూపొందించిందన్నారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. 2034లోగా కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయలకు పైగా మహిళలకు ఉచిత బస్సు కోసం ఆర్టీసీకి చెల్లించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని గిట్టని వాళ్ళు ప్రయత్నించారన్న రేవంత్ రెడ్డి ఆటో కార్మికులు, రిక్షా కార్మికులను రెచ్చగొట్టారన్నారు. అయినా సరే ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నారు. చాలా మంది మహిళలు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారనే భావన కలుగుతున్న సమయంలో మహిళలను బస్సులకు యాజమాన్యం చేయాలనే ఉద్దేశంతో 1000 బస్సులను మహిళా సంఘాలు కొనుగోలు చేసి ఆర్టీసీకి ప్రతి నెల 70,000 చొప్పున అద్దెకిచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అందులో భాగంగా 553 బస్సులను ఇవాళ అంకితం చేయబోతున్నామన్నారు. మండలానికి ఒక బస్సు చొప్పున పరేడ్ గ్రౌండ్ లో అందరూ ఒక చోట చేరి జూన్ 5వ తేదీ సాయంత్రం బస్సుల ప్రారంభోత్సవం జరపాలని మంత్రివర్గం ఆలోచన చేస్తోందన్నారు. మీరందరూ చూస్తున్నారు, గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు 8,500 కేంద్రాలలో వరి కొనుగోలు చేస్తే ఈ రోజు రవాణా సమస్యలు, రైస్ మిల్లుల సమస్యలు, దళారుల సమస్యలు వస్తున్నాయి. అందుకనే మన అధికారులతో మాట్లాడిన ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు నా సూచన, భవిష్యత్తులో బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైస్ మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. అదే విధంగా అమెజాన్ లాంటి వాళ్ళు లాజిస్టిక్ సెంటర్లు అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టున్నారు. మరి అమెజాన్ కట్టుకోగలిగినప్పుడు ఆడబిడ్డలు ఎందుకు కట్టుకోకూడదు? మీకు మండలాలలో మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. మీరు లాజిస్టిక్ పార్కులు, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోండి, రైస్ మిల్లులు పెట్టుకోండి. ఈ వరి మొత్తం మీ దగ్గరనే తీసుకొచ్చే విధంగా రైతులు అక్కడికే తీసుకొచ్చి అక్కడనే ఇచ్చి చిన్న చిన్నవి కాకుండా 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50, అవసరమైతే 100 ఎకరాల వరకైనా మంచి లాజిస్టిక్స్ పార్క్స్ మీరు సిద్ధం చేసుకోండి. రెవెన్యూ మంత్రి గారు కూడా ఈ సమావేశంలోనే ఉన్నారు. ఎక్కడైనా భూములు, ప్రభుత్వ భూములు ఉన్న రోడ్డు దారి ఉంటే చాలు, ఊరికి కొంచెం దూరంగా ఉన్న ఈ రోజు రైస్ మిల్లులు పెట్టుకోవడానికి, గోడౌన్లు కట్టుకోవడానికి, ఈ రోజు మిల్లులకు మనము 1000 మెట్రిక్ టన్నులు ఈ రోజు మనము వడ్లిస్తే వాళ్ళు
అమ్మేసుకొని మనకు అసలు వెనక్కి చెల్లించడం లేదు. ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఈ రోజు దళారులు మిల్లర్లు కొంతమంది ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. అదే మన ఆడబిడ్డలకి ఇస్తే ప్రతి గింజకు జవాబుదారీతనంగా మన ఆడబిడ్డలు ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో ఏ మిల్లులో కూడా మన వడ్లు తీసుకెళ్లి వాళ్ళ గోడౌన్ లో స్టాక్ పెట్టేదే లేదు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్ పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుంచే మిల్లర్లు వడ్లు తీసుకెళ్లాలి, మళ్ళీ బియ్యం చేసి తీసుకొచ్చి అక్కడ అప్పగించే విధంగా ప్రణాళికలు కార్యాచరణ మనం సిద్ధం చేస్తున్నాం. నేను నిన్నమన్న మా అధికారులతో నేను మాట్లాడిన ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీకు 60,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంకు లింకేజ్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా బట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు మీకు 0 వడ్డీ కోసం 1397 కోట్ల రూపాయలను ఇప్పటికి బ్యాంకులకు చెల్లించడం జరిగింది. నిర్మల్ జిల్లా నాకు తెలిసి 100% జీరో. ఈ రోజు నిర్మల్ మొట్టమొదటి జిల్లా మొదటి స్థానంలో ఉంది. నిర్మల్ జిల్లా మహిళా సంఘాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు బ్యాంకులలో అప్పులు తెచ్చి బ్యాంకులను ముంచి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. విదేశాలలో ఈ దేశంలో ఉండే బ్యాంకులను ముంచి పారిపోతుంటే మా మహిళలు నిక్కచ్చిగా తీసుకున్న ప్రతి రూపాయి బ్యాంకులకు చెల్లించి ఈ రోజు వాళ్ళ విజయగాథలను అందరూ చర్చించుకునే విధంగా ఈ రోజు ముందుకు వెళ్తున్నారు. ఈ వేసవిలో తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండల కారణంగా జనం వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 42 మంది వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయారు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మే 25న రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఎండలు టారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం అయినా సరే వేడి తీవ్రత తగ్గడం లేదు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్తున్న వారు, కూలీలు, వయసు పైబడిన వారు వడదెబ్బతో అనారోగ్యం బారిన పడుతున్నారు. కొందరైతే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 42 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలోకి వచ్చే పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ సోమవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో 3 రోజుల్లోనే 100 మందికి పైగా వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. రోహిణి కార్తె ప్రభావంతో మే 25 నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా వడదెబ్బతో మరణిస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలు 4 లక్షల పరిహారం పొందొచ్చు. గతంలో ఈ పరిహారం 50,000 మాత్రమే ఉండేది. అయితే వడదెబ్బను విపత్తుగా గుర్తించిన ప్రభుత్వం పరిహారాన్ని పెంచింది. అయితే వడదెబ్బ కారణంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు పరిహారం పొందేందుకు కొన్ని కీలక పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. తమ కుటుంబ సభ్యుడు వడదెబ్బతో చనిపోయాడని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అలాగే స్థానికంగా ఉండే ఆరోగ్య కార్యకర్త లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వాలి. వడదెబ్బ వల్లే చనిపోయాడని నిర్ధారించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించాలి. ఆ తర్వాత మరణ ధృవీకరణ పత్రం, పోస్ట్ మార్టం రిపోర్ట్, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, మరణించిన వ్యక్తి ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలను తీసుకొని స్థానిక తహసీల్దార్ ఆఫీసులో లేదా జిల్లా కలెక్టర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. ఎంఆర్ఓ, వైద్యాధికారి, ఎస్ఐతో కూడిన కమిటీ విచారణ జరిపి వడదెబ్బతో సదరు వ్యక్తి మరణించాడని జిల్లా కలెక్టర్కు నివేదిక ఇస్తుంది. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ విపత్తు సహాయక నిధి ద్వారా పరిహారం మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో ఇంధన డిమాండ్ పెరిగినప్పటికీ నిరంతర సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా అంతరాయం లేకుండా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అందుబాటులో ఉండేలా చూసుకునేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లు తమ కార్యకలాపాలు, రవాణా ఏర్పాట్లను రాత్రింబవళ్లు సమన్వయం చేసుకుంటున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివిధ రంగాల్లో ఇంధన డిమాండ్ ఒక్కసారిగా పెరిగినప్పటికీ సరఫరా వ్యవస్థ ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగుతోందని తెలిపింది. ముఖ్యంగా 2026 మే నెలలో తెలంగాణలో పంట కోత, వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో పాటు భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. దీనివల్ల ఇటీవల కాలంలో చమురు ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ధరలు తక్కువగా ఉండడంతో ప్రైవేట్ బంకుల వినియోగదారులు సైతం ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ రంగ విక్రయ కేంద్రాల్లో ధరల ప్రయోజనం ఉండడంతో సంస్థాగత వాణిజ్య వినియోగదారులు సైతం వీటి నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే 2026 మే నెలలో తెలంగాణలో ఇంధన విక్రయాలు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. సాధారణ వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువగా డీజిల్ విక్రయాలు 12.6%, పెట్రోల్ విక్రయాలు 9% పెరిగాయి. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల్లో జరిగిన డీజిల్ అమ్మకాలు 25% పైగా వృద్ధి నమోదు చేయగా 12 జిల్లాల్లో 15 నుంచి 20% మధ్య వృద్ధి నమోదైంది. మే నెలలో చమురు మార్కెటింగ్ సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా 37 లక్షలకు పైగా గృహావసరాల ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. పెరిగిన డిమాండ్ను సమర్థవంతంగా అధిగమించడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు నిరంతరం నిల్వల స్థితిగతులను సమీక్షిస్తున్నాయి. దీనితో పాటు రవాణా, పంపిణీ ప్రణాళికలను అవి నిశ్చితంగా సమన్వయం చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తగినంతగా అందుబాటులో ఉన్నాయని వినియోగదారులకు భరోసా ఇస్తున్న చమురు పరిశ్రమ కేంద్ర పెట్రోలియం శాఖ రాష్ట్ర పరిపాలన యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ నిరంతర సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇంధన లభ్యత సంబంధించిన ఖచ్చితమైన తాజా సమాచారం కోసం వినియోగదారులు కేవలం అధికృత సంస్థలు, చమురు మార్కెటింగ్ సంస్థలు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచిస్తోంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఆన్లైన్ లో ఆధార్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకునే గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు అంటే 2027 జూన్ 14 వరకు ఈ గడువును పొడిగించినట్లు తెలిపింది. ఏడాది పాటు అంటే 2027 జూన్ 14 వరకు ఈ గడువును పొడిగించినట్లు తెలిపింది. దీనివల్ల ఆధార్ కార్డుదారులు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా తమ గుర్తింపు పత్రాలు, అడ్రస్ ప్రూఫ్ పత్రాలను అప్డేట్ చేసుకునేందుకు మరో సంవత్సరం గడువు లభిస్తుంది. వాస్తవానికి అయితే గతంలో ప్రకటించిన మేరకు ఈ ఉచిత అప్డేట్ సేవల సౌకర్యం 2026 జూన్తో ముగియాల్సి ఉంది. కానీ తాజాగా దీన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉచిత అప్డేట్ సదుపాయం మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని UIDAI ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలని భావించేవారు ముందుగా మై ఆధార్ పోర్టల్కు వెళ్లి ఈ కింద పేర్కొన్న దశల వారీగా తమ డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. మై ఆధార్ పోర్టల్ను సందర్శించాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ మొబైల్కి వచ్చే OTP సహాయంతో లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్ విభాగంలో స్క్రీన్ మీద కనిపించే మీ గుర్తింపు, చిరునామా వివరాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ వివరాలు సరైనవే అయితే ఆ సమాచారాన్ని ధృవీకరించి ముందుకు సాగాలి. డ్రాప్ డౌన్ మెనూ నుండి మీ వద్ద ఉన్న గుర్తింపు పత్రాల వివరాలను ఎంచుకొని వాటిని JPEG, PNG లేదా PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ని కూడా నిర్ణీత ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అలాగే భవిష్యత్తులో స్టేటస్ ట్రాక్ చేసుకోవడం కోసం అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ను భద్రపరచుకోవాలి. ఆధార్కు సంబంధించిన కొన్ని మార్పులను ఆన్లైన్లో పూర్తి చేయడం కుదరదు. అందుకోసం ఖచ్చితంగా సదరు వ్యక్తి ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్ళాలి. వేలి ముద్రలు, కంటిపాప, ఫోటోగ్రాఫ్ల వంటి వివరాలను మార్చుకోవడానికి నేరుగా ఆధార్ కేంద్రానికి వెళ్ళాలి. పేరు, లింగం, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాల్లో మార్పులు చేయాలన్నా కూడా ఆధార్ సెంటర్ ప్రత్యక్షంగా ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న మై ఆధార్ యాప్ త్వరలోనే నిలిపివేయబడుతుందని అథారిటీ ప్రకటించింది. ఈ మేరకు X వేదికగా UIDAI స్పందిస్తూ వినియోగదారులు కొత్త ఆధార్ యాప్కు మారాలని సూచించింది. ఈ కొత్త యాప్లో సురక్షితమైన QR కోడ్ ఆధారిత ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ నియంత్రణలతో పాటు ఆధార్ సేవలను సులభంగా యాక్సెస్ చేసుకునే మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. వేసవి కాలం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండడంతో హైదరాబాద్ ప్రజలు తలడిల్లిపోతున్నారు. ఎండ వేడిమితో పాటు ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఊరట చెందారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఎండలు మండుతూ ఉక్కపోతగా ఉండగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వాతావరణం మారిపోయింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో LB నగర్, వనస్థలిపురం, BN రెడ్డి నగర్, నాగోల్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, పెద్ద అంబర్పేట్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ భారీ వర్షంతో హైదరాబాద్ నగర ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం మహబూబ్ నగర్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఈ వర్షంతో రైతులకు అపార నష్టం కలిగించింది. వర్షం తాటికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల, మిడ్జిల్ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీస్తూ భారీ వర్షం కురవడంతో అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షం కారణంగా జడ్చెర్ల పట్టణంలో పలు కాలనీలు జలమయంగా మారి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన బలమైన గాలులు వీయడంతో జడ్చెర్ల మార్కెట్ యార్డులో
మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం దాటికి భారీ వృక్షాలు రోడ్లపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకి ఇబ్బందిగా మారింది. ఈ వర్షం దాటికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ఏర్పాటు చేసిన లక్షల రూపాయల విలువైన సోలార్ ప్యానెళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిడ్జిల్ మండలంలోని చేతికి వచ్చిన పంట పొలాల గాలి బీభత్సానికి నెలకొరిగాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అపార నష్టాన్ని మిగిల్చింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.